వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. పేదల జీవితాలలో వెలుగులు నింపే దిశగా మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాల ముమ్మర ప్రగతి సాధించాలని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అధికారులకు సూచించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో శాసనసభ్యులు సమీక్షించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో శాసనసభ్యులు సమీక్షించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, త్రాగునీరు, సాగునీరు, ఉద్యానవనం, పశు సంవర్ధక, మత్స్య శాఖ, విద్యుత్, పంచాయతీరాజ్, R&B వివిధ సంక్షేమ శాఖల వారి అభివృద్ధి సంక్షేమ పథకాలపై అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించి పేదలకు సంక్షేమ పథకాలు అందించే దిశగా కృషి చేస్తున్నామని అధికారులు శాఖల వారీగా ప్రజలకు అందించే కార్యక్రమాలను లక్ష్యాలను పూర్తి చేసి ప్రారంభించే దిశగా చూడాలన్నారు. సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని అన్నారు. మెదక్ రామాయంపేట్ మున్సిపల్ కమిషనర్స్ మున్సిపాలిటీలలో పరిసర పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్య ధోరణిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్స్ తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఉపేక్షించేది లేదన్నారు. మరలా ఒకసారి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షిస్తామని, అప్పటి వరకు అభివృద్ధి సంక్షేమంలో ముమ్మర ప్రగతి కనబడాలన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్షల ద్వారా అధికారులకు సూచనలు, సలహాలు అందిస్తున్నామని శాసనసభ్యులు సమావేశంలో చర్చించిన అంశాలను, క్షేత్ర స్థాయిలో సంక్షేమ పథకాలను నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ RDO రమాదేవి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ షార్ట్ రివ్యూ ఎక్కడన్నా 7 o'clock ఒకటి జూమ్ కాల్ AICC తో కాబట్టి నేను పోవాలి కొంచెం. కాబట్టి ఇవాళ షార్ట్ రివ్యూ చేస్తాం. రివ్యూ చేయని డిపార్ట్మెంట్స్ కూడా అతి త్వరలో వాళ్ళు ఇంకో రివ్యూ పెట్టుకొని అన్ని కూడా రివ్యూ చేస్తాం. అండ్ రివ్యూ చేసిన డిపార్ట్మెంట్స్ మాత్రం అన్ని వర్క్స్ కూడా ప్రాక్టికల్ గా ఆన్ గ్రౌండ్ కనిపించేటట్టు మీరు పనిచేయండి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా నేను ఉన్నాం. అన్ని విధాలుగా కూడా మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. కానీ పని మాత్రం ఆన్ గ్రౌండ్ ప్రాక్టికల్ గా స్టార్ట్ అయ్యేటట్టు చూడండి. స్టార్ట్ అయినాక ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఏమన్నా మేము చూసుకుంటాం. అదే కాకుండా నెక్స్ట్ టైం కొంచెం వేరే డిపార్ట్మెంట్స్ ఎక్సైజ్ కానివ్వండి ఇవన్నీ కూడా పిలిపియండి. సపరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పిలిపియండి. ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ చూసినా ఇల్లీగల్ డ్రగ్స్ ఏంది మొత్తం కళ్ళు అంతా ఏంటంటే ఏమంటారు ఆల్ యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ ఒక సెపరేట్ స్పెషల్ వీడియో పెట్టాం. అది కాకుండా ఏదైనా రివ్యూ చేయని డిపార్ట్మెంట్స్ ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విల్ హావ్ అ సేమ్ రివ్యూ ఆల్సో. సో థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. మనకి ఇక్కడ ఎకో టూరిజం గురించి, పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి మనం 4.55 crores ప్రపోజల్ పంపించడం జరిగింది సార్. అది తమ ద్వారా కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వచ్చింది సార్ లెటరు. ఇక్కడ నుంచి వన్స్ అగైన్ వాళ్ళు మళ్ళీ డీటెయిల్స్ అడిగారు, డీటెయిల్స్ కూడా పంపించాను సార్. నెక్స్ట్ మంత్ ఏమైనా బడ్జెట్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. వచ్చిన తర్వాత ఆ వర్క్స్ టేకప్ చేస్తాం. ఇది కాకుండా మనకి అక్కరపేటలో నగరం నియోజన వర్క్ స్టార్ట్ అయింది సార్. తమ ఫౌండేషన్ స్టోన్ వేశారు. మనకు అది 2 crores శాంక్షన్ అయింది సార్. 1.4 crores మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది. దీనిలో 8 వర్క్స్ మేజర్గా సిమెంట్ వర్క్స్ ఉన్నాయి సార్. దానిలో 7 ఆల్రెడీ స్టార్ట్ అయింది. 1 వర్క్ టెండర్ ప్రాసెస్లో ఉంది సార్. మిగిలిన ప్లాంటింగ్ అవి ఉన్నాయి. నెక్స్ట్ నవంబర్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది సార్. ఫుల్ షేప్ డెవలప్ చేయాలని మనకు ఉద్దేశం. దానికి ఎటువంటి నెక్స్ట్ మంత్ కంపల్సరీ వస్తుంది, ఫండ్ వస్తుంది. మన ఇబ్బంది చెప్పండి. షూర్ సార్. ఫోన్ సెలక్షన్స్ కూడా అయిపోతాయి సార్. అలాగే 33 లైన్స్ 11 లైన్స్ కూడా వర్క్స్ స్పీడప్ అవుతున్నాయి సార్. అలాగే చైర్మన్ లెవెల్ రిజర్వేట్ సెక్షన్ సార్, అక్కడ కూడా మీరు ఫౌండేషన్ స్టోన్ వేసారు సార్. అది కూడా వర్క్ అండర్ ప్రోగ్రెస్ సార్. అక్కడ కంట్రోల్ రూమ్ ఫోన్ సెలక్షన్ 33 లైన్స్ 11 లైన్స్ కూడా అవుతున్నాయి సార్. ఇవి రెండు కూడా ఆగస్టు 2nd వీక్ వరకు కంప్లీట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అలాగే మెదక్ టౌన్లో కూడా మనము ఒకటి 3 acres ల్యాండ్ అంతకుముందు ఉండే సార్. ఇక్కడ సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్ ఎలక్షన్ చేయడానికి అయితే ఆ సైట్ ఒక దగ్గర చూపెడతామని అన్నారు సార్. మరి అది వెంటనే ఆ సైట్ చూపెడితే మేము
స్టార్ట్ చేస్తాం సార్. అది ఈ ఏరియాలో రోడ్డు ప్రొవిజన్ ఎక్కువగా ఉంది సార్. మరి సబ్స్టేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్. అలాగే మిర్జాపల్లి సార్ అది 50% కంప్లీట్ అయిన ఉండే ఇప్పుడు లేటెస్ట్గా రీటైలరింగ్ కంప్లీట్ అయింది సార్. అగ్రిమెంట్ కంక్లూజన్ కూడా అవుతుంది సార్. అది కూడా ఆగస్టు 2nd వీక్ వరకు కంప్లీట్ చేస్తాం సార్. మిగతా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై టైం టు టైం వచ్చే డిటిఆర్స్తో ఎలక్షన్ చేస్తున్నాము. అలాగే సప్లై కూడా మెయింటైన్ చేస్తున్నాం సార్. లేదు సార్ ఇప్పుడు రిలీజ్ ట్రాన్స్ఫార్మర్స్ స్టాక్ ఉన్నాయి కదా? ఎస్ సార్, టైం టు టైం వస్తున్నాయి. హవేలీ కర్పూర్ ఒకటి, అదేవిధంగా రామాయణపేట్, ఇద్దరు ఏ ఇల్లు చాలా ఏంటంటే వాళ్ళ బిహేవియర్ చాలా బ్యాడ్ ఉంది పబ్లిక్ తోటి. హవేలీ కర్పూర్ అండ్ రామాయణపేట్. హవేలీ కర్పూర్ ఏ కానీ లీవ్లో పంపించాం సార్. అతను ఇంకా మళ్ళీ రాడు సార్. ఇంకా రామాయణపేట ఏరియాకి ఉన్నారు సార్. రామాయణపేట్ ఒకసారి వార్నింగ్ ఇవ్వండి, కాషన్ ఇవ్వండి. ఎస్ సార్. నెక్స్ట్ టైం మళ్ళీ అట్లా చేస్తే తీసేయండి. మనం వికెట్ ప్లేమ్. ఎస్ సార్. మనం ఇంకోటి ఇప్పుడు ఇట్లా పవర్ కట్స్ ఏమైనా ఉన్నా కానీ మ్యాన్ పవర్ కూడా మీరు పెట్టుకోండి ఇమీడియట్గా. ఏ రాత్రి అయినా మీరు అప్పటిదప్పుడు రెక్టిఫై చేసేటట్టు. ఎస్ సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఎస్ సార్. అది కూడా చూసుకోండి. ఎస్ సార్. సంబంధించి సార్ మన దగ్గర మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 154 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. సార్ మన మెదక్ కాన్స్టిట్యూన్సీలో 154 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి సార్. ఇందులో కొత్త గ్రామ పంచాయతీస్ కూడా మనకు ఒక 13 గ్రామ పంచాయతీస్ కూడా కొత్తగా న్యూలీ ఫార్మ్ ఉంది సార్. ఇంకా వీటికి సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు చేశాం సార్. అయితే మనకు ఇప్పుడు గ్రామ పంచాయతీలలో పాలకవర్గం లేనందువల్ల స్పెషల్ ఆఫీసర్స్తో మనము రోజు జరిగేటువంటి శానిటేషన్ కావచ్చు, ఇదంతా కూడా గ్రామ పంచాయతీలు పారిశుద్ధ్య నిర్వహణ, డ్రింకింగ్ వాటర్ సప్లై సంబంధించి స్ట్రీట్ లైట్స్, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అసెట్స్ అంటే మనకు సెగ్రిగేషన్ షెడ్లు, క్రెమటోరియంస్, నర్సరీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం సార్. కొత్తగా వర్క్స్ తీసుకోవడానికి ఇంకా మనకు ప్రజెంట్గా అయితే నిధులు లేవు సార్. ఉన్నటువంటి వాటిని నిర్వహిస్తూ ప్రజలకు పంచాయతీ సెక్రటరీలు కూడా అందుబాటులో ఇస్తూ రెగ్యులర్గా శానిటేషన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటర్ సప్లై కూడా మిషన్ బై ఆఫీసర్స్ మాట్లాడుకొని చేస్తున్నాం సార్. ఈ సమ్మర్ సీజన్ కూడా దాదాపుగా డ్రింకింగ్ వాటర్ సమస్యలు కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి కానీ మేజర్గా అయితే వాటర్ సమస్యలు లేకుండానే చేస్తున్నాం సార్. ఇది సార్ మా వైపు నుంచి. వన్ వీక్ అవును సార్. లాస్ట్ టైం చెప్పారు కదండి 1 వీక్లో స్టార్ట్ అయింది అని. 3 months బ్యాక్ మస్కిటో స్ప్రే చేస్తున్నాం మీరు? చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా చెప్పినా చేస్తున్నాం సార్. మొత్తం కెమెరాలు చూపిస్తా నేను, తెలుసు కదా ఎవరేం చేస్తున్నాను. చేస్తున్నా చేస్తలేరా? డ్రైన్స్లలో చేస్తున్నాం, మస్కిటో స్ప్రే చేస్తున్నాం. డ్రైన్స్లలో చేస్తున్నాం సార్. డ్రైన్స్లో కాదు, ఫాగింగ్. ఫాగింగ్ చేయడం ఎందుకు మీద లేదా మిషన్? ఉంది సార్, చేస్తాం. ఎందుకు చేస్తున్నారు? చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా చేస్తా అంటారు, ఈసారి కూడా చేస్తా అంటారు. అంటే మీరు చేస్తారా చేయాలా? చేయాలంటే చెప్పేసేయండి కదా. చేస్తాం సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, సీజనల్ డిసీజెస్ వస్తాయి. మరి దానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా మీ దగ్గర మున్సిపాలిటీ? ఉంది సార్. ఏం చెప్పండి సార్, ఏమేం చేద్దాం అనుకుంటున్నాను చెప్పండి. యాక్షన్ ప్లాన్ ఏం చెప్పండి, చెప్పండి కమిషనర్ గారు. మొత్తం డ్రైన్స్ క్లీన్ చేస్తుంటాం. మొత్తం అప్పటి నుంచి అదే డ్రైన్స్ చెప్తారు. ఇంకా ఏదైతే చెట్లు ఉంటాయి వాళ్ళు చేస్తారు, మీరేం చేస్తారు సార్? అదే మీరు చెప్పాలి కదా కమిషనర్ గారు, మీ యాక్షన్ ప్లాన్ ఏముంది? ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మరి మీరు ఏమనుకున్నారు? మీరు ఏమైనా ఆలోచించారా దాని గురించి? లేదు మీద యాక్షన్ ప్లాన్ లేదంటే నేను ఇస్తాను మీకు. మరి అట్లని చెప్పండి, మీరు ఇవ్వండి సార్, మా దగ్గర లేదని. ఉంది సార్. ఉంది, ఏముంది చెప్పండి. పోనది అయిన వారు కమిషనర్ గారు చెప్తారా, ఏ గారు చెప్తారు? మీరు ఇట్లా చేస్తే ఎట్లా అండి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. ప్రజలు మమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అడగరు. ఒక చిన్న సమస్య వచ్చినా మాకే వస్తుంటుంది. రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు వస్తుంది, కూడా చెప్తాను. మీరు ఇట్లుంటే ఏం చేయాలి చెప్పండి. మీరు నెక్స్ట్ టైం మాత్రం యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి.
మీరు ఆ సీజనల్ డిసీజెస్కి ఏం చేస్తారో చేయండి. మస్కిటో ఫాగింగ్ కానివ్వండి, ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడిన ఆల్రెడీ వాళ్ళ గుర్రపు డెక్క వాళ్ళు తీస్తారు. మీరు ఈ ఫాగింగ్ ఎప్పటికప్పుడు ఫాగింగ్, క్లీనింగ్, శానిటేషన్ మన టౌన్లో ఎక్కడ చూసినా కానీ క్లీన్ ఉండాలి. శానిటేషన్ ఒకటి చేయండి. జర మా వాళ్ళు వస్తే, మా నాయకులు ఎవరు వస్తే మీరు స్పందించండి. చాలా రెస్పాన్స్ ఇస్తలేరంట. లేదు సార్, సూపర్వైజర్ ఇట్లా టచ్ అవుతాడు. ఒక్కైనా కాదు కదండి, ఏ నాయకుడు వచ్చినా మీరు ఇవ్వండి. టచ్ లో ఉంటాడు, ఆయన అట్లా ఉన్నాడు, మీరు అట్లా ఉన్నాడు. టచ్ లో ఏం చేస్తారు? ఆయన అడగాలి కదా మిమ్మల్ని. యాక్షన్ ప్లాన్ ఏమైందండి? యాక్షన్ ప్లాన్ ఎందుకు అడగలేదు మీరు? నేనేదో ఇదిన్నా సాఫ్ట్ ఉన్నా అనుకోకండి మీరు. ఇక అందరు కూడా బాగుండదు పర్సనల్ గా మాట్లాడతాం. అది మీరు ఇమీడియట్ గా సీజనల్ డిసీజెస్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ వీక్ యూపీఎస్సీ చాలా ఫౌండేషన్ చేశారు, వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది సార్. క్రిటికల్ వరకు థర్డ్ రోజు స్లాబ్ కూడా వేసేది సార్. అది 2 రోజుల్లో స్లాబ్ అయిపోతుంది. తర్వాత పవర్ సప్లై సిటీ స్కాడ్కి మేము ఇయర్కి ఇల్లు పంపించాం సార్. దాని కనెక్షన్ కోసం 2 రోజులు ఆమె ఇస్తాము. ఇచ్చేసి మేము ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ పారామెడికల్ కూడా మీకు వస్తుందా? ఓన్లీ నర్సింగ్. ఓకే. అయితే ఫిజికల్ కేర్ బిల్డింగ్ ఉంది సార్. దానికి అప్పుడు మాకు ఇచ్చేది ఎక్స్పైరింగ్ కోసం ఆల్రెడీ 7 యాక్టర్స్ ఇచ్చారు సార్. అక్కడే మనం ప్రొవైడ్ చేయమన్నారు. ఓకే, డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు ఏమైనా ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందో నాకు ఇవ్వండి పోతాము. అదేముందో ఫాలోఅప్ చేద్దాం. ఫౌండేషన్ రెడీ. ఎప్పుడు మీరు చెప్పండి, రేపు ఎల్లుండా అది నేను చెప్పేస్తాను. రేపు ఎందుకు చేసేస్తాం. ఫౌండేషన్ Then I intramural care center behind MCH. Okay. So it is a G+2 structure. Okay. But this was planned in the COVID period. That time the medical college was not ready. So what's happening right now is there are no seminar halls, nothing, no teaching aids, no teaching rooms, nothing. There are no professor rooms, associate professor and all that. It was constructed in a different era, sir, actually. The planning was done. So we need to change the plans now itself when the construction is going on. This what's happening is in the second floor, half of it is vacant, completely, totally You're talking about the critical care center? Yeah, that's happening right now, no, sir. Okay, yes, sir. Another 4-5 months. So you want the plan to be changed? Yes, sir, I gave them my inputs already, but then they're saying that there is no fund. No, what is your input? You want The first floor. no, that will be there. G+2 will be there, but what you want inside is important. You want any changes inside, Yes, or sir, you? inside I want some changes to be done. That can be done. JCR will follow. ఆ చేంజెస్ ఏమన్నా మీరు మాట్లాడండి. ఎక్స్ట్రా సూపరింటెండెంట్ గారు ఎక్స్ట్రా అడుగుతున్నారు అంటే దాన్ని డబ్బులు ఎక్కువ. చేంజెస్కి ఏముంటుందండి, వాళ్ళ టేబుల్ బెటర్ కదా. అక్కడ ఎట్లుంటే అంతే వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం చేయండి. The floor vacant ఉందండి అక్కడ. See, the entire floor is vacant. ఒక సైడ్ కోవిడ్ కోసం ఐసోలేషన్ వార్డ్స్ పెట్టారు, including 42 beds. Okay. That was, I think, planned in the COVID time. Okay. So according we to need to COVID change things a little bit. Yeah, we will do that. Changes. సో ఇలా 43 ఎలక్షన్లో 20, 15th ఫైనాన్స్లో 23 అండర్ ప్రాసెస్ ఉన్నాయి సార్. టెండర్ కానీ మాత్రము ఎలక్షన్లో 2 ఉన్నాయి సార్. 15th ఫైనాన్స్లో 3 ఉన్నాయి సార్. రిమైనింగ్ అది కూడా అంత వర్క్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రాలేదంట, పైసలు వసూలు చేస్తున్నారు అడ్డగోలుగా. ఏంటి ఎట్లా చేద్దాం? Who is the concerned person? Government hospital complaint వస్తే I called everyone. Okay. Dressing చేసే వాళ్ళు, వార్డ్ బాయ్స్, ఐఎంఆర్స్ అందరికి జస్ట్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను సార్. దాని తర్వాత అయితే మన కంప్లైంట్ రాలేదు. ఎందుకంటే మన దగ్గర వచ్చే వాళ్ళు బీదోళ్ళు ఉంటారు, వెరీ పూర్ పీపుల్, పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రెషర్ చేసి డబ్బులు అడగడం దట్స్ నాట్ కరెక్ట్. ఎథికల్లీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ వాళ్ళ డబ్బులు అంటే చాలా, వాళ్ళ బిహేవియర్ కూడా చాలా బ్యాడ్ ఉందంట. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నట్టు పేషెంట్స్ తోటి, పబ్లిక్ తో. రిపీటెడ్గా నేను అందరికీ చెప్తుంటాను సార్, ఎంపతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ నీడ్ టు బి ఎంపథెటిక్. మీరు అట్లా చెప్తే వాళ్ళు స్ట్రాంగ్ గా ఇయ్యాల, స్ట్రాంగ్ గా స్ట్రిక్ట్ గా చెప్తే ఇంటారు. ఎందుకంటే ఇట్లా చెప్తే ఎట్లుంటారంటే, ఎందుకంటే ఇవాళ కూడా కంప్లీట్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.